హలో ఫ్రెండ్స్, మంచిర్యాలకి దగ్గరలో కొలవై ఉన్న బుగ్గగట్టు భక్తాంజనేయ స్వామి దేవస్థానం. మంచిర్యాల నుండి లక్షపేట వెళ్లే మార్గంలో గుడిపేట గ్రామ శివారులో గుట్టపైన కొలవై ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో బోర్డు శ్రీ బుగ్గగట్టు భక్తాంజనేయ స్వామి దేవస్థానం. కింద నుండి చూస్తే టెంపుల్ దగ్గరలో ఉన్నట్టు అనిపించిన మెట్లు మాత్రం 300 కు పైగా ఉంటాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత మెట్లు నిటారుగా ఉంటాయి. ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం. అంతేకాకుండా కొన్ని ప్లేస్లలో మెట్లు సరిగ్గా ఉండవు. చాలా జాగ్రత్తగా ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నట్టుంటే స్వామివారు ఒక భక్తునికి కలలో కనిపించి, నేను ఈ గుట్ట పైన వెలిశాను, నాకు ఇక్కడ ఆలయం నిర్మించమని చెప్తారు. మరుసటి రోజే ఆ భక్తుడు ఆ గ్రామంలో కొంతమందితో కలిసి ఇక్కడికి వస్తారు. కొంత దూరం మెట్లు ఎక్కిన తర్వాత చూస్తుంటే లొకేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ నుండి చాలా నిటారుగా ఉంటాయండి మెట్లు, చూస్తే మనకు కనబడుతుంది. ఇక్కడ కొన్ని ప్లేస్లలో మెట్లు అనేది విరిగిపోయి ఉన్నాయి. చూడండి, ఇగో నిటారుగా మెట్లు, ఇక్కడ కొన్ని డ్యామేజ్ అయినాయి మెట్లు. ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం. మా వాడు చూడండి ఏ విధంగా ట్రెక్కింగ్ చేస్తారు. పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది, వాటర్ ఫెసిలిటీస్. ఇది ఎంట్రన్స్లో మనకి ధ్వజస్తంభం దర్శనం ఇస్తున్నది. గుట్టపైకి ఎక్కిన తర్వాత చూస్తుంటే లొకేషన్ చాలా బాగా కనబడుతుంది. అంతేకాకుండా మనకి గోదావరి నది కూడా కనబడుతుంది పక్కన. అక్కడ చూస్తే ఇదండి గోదావరి నది. లొకేషన్ చాలా బాగుంటుంది, గ్రీనరీ మొత్తం కూడా. ప్రత్యేక పర్వదినాలు మినహాయిస్తే మంగళవారం, శనివారం మాత్రమే టెంపుల్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. ఇక్కడ మనకి హనుమాన్ విగ్రహం లోపల ప్రతిష్ఠించింది. మా చిన్నోడు చూడండి టెంకాయ కొడుతున్నాడు. ఈ వే నుండి చాలా సార్లు నేను వెళ్తూ గుడ్డపై నుండి ఈ ఆలయాన్ని చూస్తున్నా, కానీ ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వెళ్దాం అనుకున్నా. అది ఈ రోజు జరిగింది. నాలాగే చాలా మంది ఈ వే నుండి వెళ్తూ ఈ ఆలయాన్ని చూస్తుంటారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయ చరిత్ర విశేషాలు ఆలయ కమిటీ వారి మాటల్లో, అలాగే ఆలయ పూజారి గారి మాటల్లో. శంకరయ్య, గ్రామం గుడిపేట. అప్పుడు స్టార్టింగ్ మేము మాలలేసుడికి అప్పుడే 2000 సంవత్సరంలో హనుమాన్ మాలలు రాపెల్లె స్టేలో ఉంటాడు గురువయ్య స్వామి అనే టీచరు. ఆయనకి ఏదో కళలు వచ్చి ఇక్కడ పలానకాడ హనుమాన్ టెంపుల్ కట్టాలి, ఆడ ఉన్నాడని చెప్పిండట ఆయనకు. రామచంద్రును గురువయ్య ఇద్దరు వచ్చి ఇక్కడ పెద్దలే తీసుకొని వచ్చి చూసిండ్రు. ఈ మైదానం చూసి పారాస్టర్లతో ఒప్పించుకొని, శ్రీనివాసరావు వాళ్ళందరూ వచ్చి పారాస్టర్లతో ఒప్పించుకొని గుడి అనేది స్థాపించి మా గుడిపేట గ్రామానికి అటు ఇటు వచ్చిండ్రు. ఇట్లా టెంపుల్ కడతాను బుగ్గట్టు మీద మన సాయం చేయాలని వచ్చిండ్రు. అయితే మాకు తోచినంత మేము సాయం చేసి మేము కూడా ఎన్నెంటు ఉండి ఇక్కడ గుడి అనేది స్థాపించి ఇవన్నీ డెవలప్ మెల్లమెల్ల భక్తులతోటి 2001 వరకు 2001 వరకు గుడి స్టార్ట్ అయింది. ఇక తర్వాత మెట్లు లేవు, బండల పొన్న ఎక్కుంటూ వచ్చేది. భక్తులు వస్తుంటే ఇట్లా మెట్లు కావాలి అది అని భక్తులు ఎవరు చూసిన సాయం వాళ్ళు చేసిండ్రు. మెట్లు, వాటర్ సప్లై, దాతలు ఇస్తాను మెల్లమెల్ల డెవలప్ అవుతుంది టెంపుల్. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది? 2001లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నడుస్తుంది. ఇట్లా దాతలు అయితే మనిషి కొట్టిస్తాను, రేకుల వాళ్ళు, పైపుల వాళ్ళు, టెంపుల్కి ఏమైనా అవసరం పడితే పారస్తులు కూడా సహకరించిండ్రు మాకు. అప్పుడు పారస్తులు చేయబట్టి ఈ టెంపుల్ అనేది గుడిపేట కిందకి వస్తుంది. ఇది 3 పల్లెలకు మధ్యలో ఉన్నది. సబ్బపల్లి అంటారు, ఇటు నరసింగపూర్, ఇటు గుడిపేట. 3 గ్రామాల మధ్యలో ఉంది. 3 గ్రామాల మధ్యలో ఉంది ఫారెస్ట్ కాబట్టి అటు ఇటు 3 ఇటుకు ఉన్నది ఇది. ఇక 3 గ్రామాలలో సహకరిస్తాను. ఆజిపురులు కానీ ఇక్కడ వాళ్ళు కానీ అన్న జరిగిన అతను అందరూ సహకరిస్తాను భక్తులు. మళ్ళీ బయట వాళ్ళు కూడా భక్తులు అతను ఒకసారి ఇక్కడికి ఎక్కిందంటే చూస్తాను, చూసారే మేము ఇది చేస్తాం ఇది ఇస్తామని డొనేషన్ చేస్తాను. అప్పటి నుంచి మంచిగా నడుస్తుంది టెంపుల్. మాకు అయ్యగారు మంచిగా దొరికిండు కష్టపడడానికి. 3 అయ్యగారు వచ్చి వెళ్ళిపోయిండ్రు. మాకు సాయి పంతులని దొరికినప్పుడు కొంచెం ఏజ్ పిల్లగాని లెక్క ఉండే. అప్పటి నుంచి కంటిన్యూ వస్తాడు. ఏ ప్రోగ్రామ్ అయినా అందరిని కుప్ప చేసుకుంటాను, ప్రోగ్రామ్ చేస్తాడు. అయ్యగారు ఎన్ని సంవత్సరాల నుంచి? అయ్యగారు దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. 19-20 సంవత్సరాల నుంచి. అంతకుముందు 3 వెళ్ళిపోయిండ్రు. 2 నెలలు 3 నెలలు ఎక్కువ ఎక్కాలంటే కష్టం కదా, పైకి ఎక్కాలంటే. అవునవును. ఈయన కొంచెం యూత్ పిల్లగాని లెక్క ఉండే. అప్పుడు సాయి పంతులు మరి చేస్తావంటే చేస్తా అన్నాడు. ఇక అప్పటి నుంచి చేసుకుంటూ పోతాడు. కింద పూజలు కానీ నాగదేవత టెంపుల్ ఉన్నది, బేతాళుడు ఉన్నాడు కింద. ఆ నాగదేవత టెంపుల్ కూడా ఒక సావుకారు ఆయన ఉండే, రాజేష్ సావుకారు, నమ్మనూరు పెద్ద మనిషి. ఆయన కొంచెం మన పాము ఊడి కాటైతే అట్లాంటివి వచ్చు. ఆయన ఏం చేసిండంటే, శంకర్ నేను ఉంటానో చనిపోతానో తెలియదు, ఏదైనా ఆయన కూడా నా టెంపుల్ కాడికి వచ్చి ప్రదక్షిణ చేసి చెట్టు పెడతా, ఆ చెట్టు ఇది చేసుకుంటే సరిపోద్ది. ఆయన పేరు పెట్టించి కింద నాగదేవత టెంపుల్ కట్టిండు పాపం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ శ్రీ బుగ్గగట్టు భక్తాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం. ఈ దేవాలయంలో
ఎవరే కోరుకున్నా కూడా స్వామివారికి ఆ కోరికలు తీర్చుతున్నాడు. అదేవిధంగా ఈ ఆలయం ప్రతిష్ఠ అయి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందాలనేటువంటి భావన చాలామందికి ఉంది. బట్ కాకపోతే ఇక్కడ ఏంటిదంటే గుట్టపైన హనుమాన్ టెంపుల్ ఉండడం వలన చిన్నపాటి కొండగట్టు లాగా అనిపిస్తుంది. పీస్ఫుల్ గా ఉంటుందని చాలా బాగుంటుంది. ఇక్కడ పైన లొకేషన్ కూడా చూస్తుంటే కిందికి దిగుతుంటూ ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుందండి. ఈ నేచర్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గర చెరువు కూడా కనబడుతుంది. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అనేది కూడా. ఈ వర్షాకాలం చాలా బాగా కనబడుతుంది ఈ లొకేషన్. ఇక్కడ కనిపించే మెట్లు మాత్రం ఇటారుగా ఉంటాయి. స్వామివారిని దర్శించుకోవాలంటే ఆ మాత్రం కష్టపడవలసిందే. గుట్ట కింద 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి నాగదేవత టెంపుల్, మరొకటి బేతాళ స్వామి టెంపుల్. కింద నుండి మెట్లు ఎక్కి వచ్చిన భక్తులకు ఇక్కడికి ఎక్కిన తర్వాత ఇది ఒక హాల్టింగ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. నేను కొద్దిసేపు ఇక్కడ ఆగి మళ్ళీ మెట్లు ఎక్కాను. చాలా మంది భక్తులు చూడండి ఇక్కడ ఆగుతున్నారు ఈ చెట్టు దగ్గర. చాలా బాగుంటుంది ఇదండి ఈ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ టర్నింగ్ ఉంటుంది. కిందికి మీదికి ఎక్కడానికి ఇది ఒక హాల్టింగ్ ప్లేస్ లాగా ఉంది. సీతారాముల కళ్యాణం అప్పుడు ఇక్కడ ప్లేస్లో కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఇది నాగదేవత టెంపుల్ అండి. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గరలోనే మళ్ళీ మనకి బేతాళ స్వామి టెంపుల్ కూడా కనబడుతుంది. ఇది నాగదేవత విగ్రహం లోపల. ఇది పుట్ట ఇక్కడ కనబడుతుంది చెట్టు కింద. ఇది బేతాళ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ కనబడేది బేతాళ స్వామి. ఇది బేతాళ స్వామి. ఇక్కడ దీనికి ఏం ఆలయం అనేది ఏం లేదు, జస్ట్ రేకుల షెడ్ లాగా వేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.